హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రబ్బాని. మన ఛానల్ వచ్చేసి రబ్బాని యూజ్డ్ కార్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకోసం అయితే ఒక మంచి ఇన్నోవా తేడం జరిగింది. 2014 మోడల్ జెడ్ వర్షన్ అనమాట. డీజిల్ వెహికల్, టాప్ ఎండ్ అనమాట. ఈ వెహికల్కి వచ్చేసి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. అలాగే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, టచ్ స్క్రీన్ ఉంటుంది, రివర్స్ క్యామ్ ఉంటుంది, రివర్స్ సెన్సార్స్ ఉంటాయి, అలాగే ఎలై వీల్స్ వస్తాయి, ప్రతిదీ ఉంటుంది అనమాట. ఇది జెడ్ వర్షన్ టాప్ ఎండ్ వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం 1,74,000 కిలోమీటర్లు అయితే తిరిగిందని ఓనర్ గారు అయితే చెప్పారు. అయితే ఈ వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో అయితే ఉంది. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అయితే పెట్టట్లేదు, మా ఫ్రెండ్ నెంబర్ అయితే పెడుతున్నాను. మీరైతే కావాలనుకుంటే ఓకే అయితే డైరెక్ట్గా మీకు ఓనర్తో అయితే మాట్లాడడం జరిగింది మా ఫ్రెండ్ అయితే. ఫ్రెండ్స్, ఈ వెహికల్ అయితే 100% నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు వరకు ఈ వెహికల్కి ఒక్కళ్ళే ఓనర్ అనమాట. ఇది ఇన్వాయిస్ ఓనర్ వెహికల్ ఫ్రెండ్స్. దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు అయితే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. సారీ, మార్చ్ కాదు, జనవరి ఫిబ్రవరి దాకా ఉంది, ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ వెహికల్ వచ్చేసి విజయవాడలో అయితే ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే డైరెక్ట్గా మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత రేటు దగ్గరగా ఉందనుకున్నట్టయితే మీతో అయితే డైరెక్ట్గా ఓనర్తో అయితే మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది అయితే ఊరికొరికినే ఫోన్ చేసి టైంపాస్ కాల్స్ అయితే చేస్తున్నారు. అలా అయితే చేయబాకండి ఫ్రెండ్స్. నిజంగా నీడ్ ఉన్నోళ్లే చేయండి. దీనివల్ల ఏమైందంటే నేను జెన్యున్గా ఓనర్ నెంబర్లు పెట్టేవాడిని. ఆ ఓనర్లు ఏమో మా నెంబర్లు అయితే పెట్టద్దండి, ఇలాగ ఇసుకిస్తున్నారండి అని చెప్పి అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళే ఫోన్ చేయండి ఫ్రెండ్స్, కొనుక్కునేవాళ్ళు. ఫ్రెండ్స్, ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఓనర్ గారు 9 లక్షల రూపాయలుగా అయితే చెప్తున్నారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేసి కనుక్కోగలరు. ఇదైతే ఫైనల్ ప్రైస్ అయితే కాదు, కొంచెం నెగోషియబుల్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ వెహికల్ మీకు ఇంకా డీటెయిల్గా చూపిస్తాను. రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వెహికల్ ఫ్రంట్ నుంచి చూడొచ్చు మనం. ఇది 2014 మోడల్ జెడ్ వర్షన్ టాప్ ఎండ్ అనమాట. ఫ్రంట్ నుంచి చూడొచ్చు. హెడ్ లైట్స్ చాలా నీట్గా ఉన్నాయి, ఫోక్ ల్యాంప్స్ కూడా నీట్గానే ఉన్నాయి, గ్రిల్ కూడా బాగానే ఉంది, ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. అలాగే బానెట్ మీద మనం చూసుకోవచ్చు. బానెట్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏమి లేవు, చాలా నీట్గా అయితే ఉంది. ఇది ఇన్వాయిస్ ఓనర్ వెహికల్ ఫ్రెండ్స్. ఇది మీకైతే ఇప్పుడు ఓవరాల్గా వెహికల్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి. టైర్స్ చూసుకోవచ్చు, 90% అయితే టైర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇది లెఫ్ట్ సైడ్ డోర్ అనమాట, చాలా నీట్గా అయితే ఉంది. ఈ రైట్ సైడ్ డోర్కి మట్టికి ఇక్కడ ఒక స్టిక్కర్ ఉండేదంట, స్టిక్కర్ పీకేశారు. మీకైతే దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇది స్టిక్కర్ అనమాట, పీకితే ఇలా పెయింట్ అయితే పోయింది. మీరు ఎవరన్నా కొనుక్కుంటే కనుక ఈ డోర్కి అయితే పెయింట్ అయితే వేయించుకోవాల్సి ఉంటుంది. చిన్న డెంట్ కూడా ఒకటి ఉంది, ఇక్కడైతే మనం చూడొచ్చు. అలాగే క్వార్టర్ ప్యానల్ చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉంది, ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. టైల్ ల్యాంప్స్ కూడా చూడండి, చాలా నీట్గా అయితే ఉంది. బ్రేక్ అవ్వడం కానీ ఆ లోపల వాటర్ రావడం కానీ అలాంటివి ఏమీ లేవు. ఇప్పుడు మనం బ్యాక్ నుంచి చూడొచ్చు. డిక్కీ డోర్ చూడొచ్చు, ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏమీ లేవు. అలాగే బంపర్ చూసుకోవచ్చు, ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు, నీట్గా అయితే ఉంది. అలాగే రైట్ సైడ్ టైల్ ల్యాంప్ కూడా చూడొచ్చు మనం, నీట్గా అయితే ఉంది, ఎక్కడ స్క్రాచెస్ కానీ వాటర్ రావడం కానీ అందులో పగలడం కానీ ఏమీ లేదనమాట. అలాగే రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ అనమాట, చాలా నీట్గా ఉంది, చూడొచ్చు మనం. అలాగే టైర్స్ చూసుకోవచ్చు, 100కి 90% అయితే టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఉన్నాయి, ఎలై వీల్స్కి ఎటువంటి స్క్రాచెస్ కూడా లేవు. చూస్తున్నారు కదా, ఇది రైట్ సైడ్ బ్యాక్ డోర్ అనమాట, ఇది రైట్ సైడ్ ఫ్రంట్ డోర్ అనమాట. అలాగే ఇది రైట్ సైడ్ ఫెంటర్ అనమాట. టైర్స్ చూసుకోవచ్చు, 90% ఉన్నాయి. ఎలై వీల్స్ మీద ఎటువంటి స్క్రాచెస్ ఏం లేవు, చూడొచ్చు మీరు. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా డీటెయిల్గా అయితే చూపిస్తాను, ఒకసారి మీరైతే చూడండి. 2014 మోడల్ వెహికల్, 14 కనపడుతుంది కదా మీకు. గ్లాసెస్ అయితే ఏం చేంజ్ కాలేదు. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ అనమాట, లైనింగ్ చూసుకోవచ్చు మీరు, బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడ చేంజ్ కాలేదు. ఇక్కడ చూడొచ్చు 2014 గ్లాసు, 2014 గ్లాసు, ఏం చేంజ్ కాలేదు. రైట్ సైడ్ బ్యాక్ డోర్ అనమాట. చూడండి, డోర్ లైనింగ్ అయితే అలాగే ఉంది, డోర్ ఏం చేంజ్ కాలేదు, బండితో పాటు వచ్చిన డోరే ఉంది. అలాగే మనం క్వార్టర్ గ్లాస్ చూసుకోవచ్చు, 2014 మోడల్ది. చూసారు కదా ఫ్రెండ్స్, 2014 క్వార్టర్ గ్లాస్ అనమాట, ఏం చేంజ్ కాలేదు.
అలాగే డిక్కీ డోర్ చూసుకోవచ్చు చూడండి 2014 అనమాట. కనబడుతుంది కదా ఫ్రెండ్స్ 2014. మీరు ఎప్పుడన్నా ఏమైనా బండి కొనుక్కోవాలన్నా ఇలాగే చూసుకోండి, చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. 2014 మోడల్ గ్లాసే, ఏం చేంజ్ కాలేదు. అలాగే డిక్కీ కూడా ఏం చేంజ్ కాలేదు చూసుకోవచ్చు మీరు. బండితో పాటు వచ్చిన డోర్ లైనింగే ఉంది. ఇక్కడ పేస్ట్ పెట్టడం కానీ ఏమీ జరగలేదు. అలాగే లెఫ్ట్ సైడ్ క్వార్టర్ గ్లాస్ చూడొచ్చు 2014 మోడల్. 14 చూశారు కదా, 2014 మోడల్ చూడండి. 2014 మోడల్ చూడండి ఫ్రెండ్స్. డోర్ లైనింగ్ లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ అనమాట. డోర్ లైనింగ్ చూసుకోవచ్చు మీరు, ఎక్కడా చేంజ్ కాలేదు. బండితో పాటు వచ్చిన డోరే ఉంది. అలాగే కో డ్రైవర్ డోర్ అనమాట. మీరు ఇయర్ చూసుకోవచ్చు 2014. చూడండి బండితో పాటు వచ్చిన డోరే ఉంది, లైనింగ్ కూడా అదే ఉంది, ఎక్కడ చేంజ్ కాలేదు. క్వార్టర్ గ్లాసెస్ కూడా చూసుకోవచ్చు 2014. ఫ్రంట్ గ్లాస్ అయితే మారింది, దీనికి 2018 అని ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ 2018 అనేది. ఫ్రెండ్స్ ఇది షోరూంలోనే వేయించింది, సార్ అయితే చెప్పారు షోరూంలోనే వేయించాను. లైట్గా ఎదర వెహికల్స్ వస్తున్నప్పుడు అయితే నాకు ఇది పడుతుంది, లైటింగ్ పడి కనపడట్లేదు సరిగ్గా అని చెప్పారు. షోరూంలోనే అయితే చేంజ్ చేయించారు. ఇది చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి ఇంటీరియర్ కూడా చూపిస్తాను చూడండి మీకు. సీట్ కవర్స్ చూసుకోవచ్చు 100కి 90% అయితే సీట్ కవర్స్ అయితే ఉన్నాయి, చాలా నీట్గా అయితే ఉన్నాయి. అలాగే డాష్ బోర్డ్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. ఆడియో కంట్రోలర్స్ అయితే ఉన్నాయి స్టీరింగ్ మీద. స్క్రీన్ కూడా ఉంది వెహికల్కి. చూసారు కదా ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇది ఇంటీరియర్ కూడా అనమాట. ఇప్పుడైతే మీకు ఇంజన్ కూడా చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంజన్ చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. ఇన్వాయిస్ ఓనర్ వెహికల్ ఫ్రెండ్స్ ఇది. మనం 5 డోర్లు అయితే చూసాము, 6వ డోర్ ఇది అనమాట. ఎక్కడా చేంజ్ కాలేదు, బండితో పాటు వచ్చిన డోరే ఉంది, బానెట్ కూడా. అలాగే యాప్రాన్స్ ఇక్కడ చూసుకోవచ్చు. వెహికల్స్ ఇక్కడ రెస్ట్ అయితే వస్తూ ఉంటుంది, ఎటువంటి రెస్ట్ అనేది లేదు. వెహికల్ చాలా నీట్గా అయితే ఉంది. వెహికల్ అనేది ఇదన్నమాట. బ్యాటరీ కూడా కొత్తదని చెప్పారు. నేనైతే డ్రైవ్ చేశాను వెహికల్. ఇంజన్ అయితే చాలా బాగుంది, నీట్గా అయితే ఉంది. పికప్ కూడా చాలా బాగుంది. అలాగే బాటమ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. ఎటువంటి సౌండ్ కానీ ఏం రావట్లేదు, సస్పెన్షన్ నుంచి కానీ ఎటువంటి సౌండ్ అయితే రావట్లేదు. ఏసీ కూడా చాలా చిల్డ్గా అయితే ఉంది, చూశాను నేను. చూశారు కదా ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇంజిన్ ఆయిల్ లీకులు కానీ అలాంటివి ఏం లేవు, చూసుకోవచ్చు మీరు వెహికల్. ఇప్పుడైతే చూశారు కదా, ఇప్పుడైతే మీకు ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అయింది. ఇంజిన్ ఆయిల్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ రావట్లేదు, మీకైతే చూపిస్తాను. కొంచెం ఎక్సైట్ ఇవ్వండి సార్. చూశారు కదా ఫ్రెండ్స్, ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ రావట్లేదు. ఇంజన్ చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఇన్నోవా ఇంజన్లు అంటేనే ఈజీగా ఎంత కాదన్న 5 లక్షలు అయితే సరదాగా అయితే తిరిగేస్తూ ఉంటాయి అన్నమాట. బెస్ట్ వెహికల్స్ అనమాట ఈ ఎస్యూవీలో. ఇది ఓవరాల్గా ఇంజన్ కండిషను. చూశారు కదా ఫ్రెండ్స్. చూశారు కదా ఓవరాల్గా వెహికల్ అయితే ఎలా ఉందో. ఇంజన్ చూశారు కదా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఈ ఇంజన్లో చూసుకున్నట్టయితే మనకి దగ్గరగా 5 లక్షల కిలోమీటర్లు అయితే ఈజీగా తిరుగుతాయి. 5 లక్షల నుంచి 10 లక్షల దాకా తిరిగిన బళ్ళు కూడా అయితే ఉన్నాయి. టైం టు టైం రెగ్యులర్ సర్వీస్ ఉంటే కనుక ఖచ్చితంగా అయితే తిరుగుతాయి ఈ వెహికల్స్. ఈ వెహికల్స్కి చూసుకున్నట్టయితే మనం టైర్లు చూసుకున్నట్టయితే 100కి 90% టైర్స్ అయితే ఉన్నాయి. సీట్ కవర్స్ చూసుకున్నట్టయితే 100కి 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. 100% నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది ఫ్రెండ్స్. ఈ వెహికల్ ఇప్పటి వరకు ఒకళ్ళే ఓనర్ అనమాట.
ఈ వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో అయితే ఉంది. మీకు ఎవరికన్నా కావాలనుకుంటే ఈ వెహికల్ మా ఫ్రెండ్ నెంబర్ అయితే పెడుతున్నాను, కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్. నాది కొత్త ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్.